నా పక్షమున నిలుపువాడవే, నా ధైర్యము నీవేసయ్యా. హల్లెలూయా, నా ధైర్యము నీవేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ప్రభుకు మహిమ. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్పుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తారు? హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తున్నాను. అలాగనే పాటలు పాడి ప్రభును మహింపరిచిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రియులారా, పోయిన వారం నుంచి దేవుడు ఈరోజు వరకు మనందరికీ తోడుగా ఉండి దేవుడు మనలందరినీ కాపాడి ప్రభు ఈ స్థలానికి మరలా ప్రభు ఈ స్థలానికి చేర్చినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పోయిన వారంలో నేను ఆ యొక్క బుధవారం నాడు నర్సంపేటలో మీటింగ్ జరిగింది, అక్కడికి వెళ్ళినాము. ఆ నుంచి బుధవారం నాడు సాయంత్రం మన చర్చిలో కూటం జరిగింది. ప్రతి వారము బుధవారం సాయంత్రము 7 గంటలకు మన చర్చిలో కూటం ఉంటుంది. వర్షం పడినప్పటికీ కూడా కొద్దిమంది సోదరులు వాక్యాన్ని వినడానికి వచ్చినారు. చక్కగా అద్భుతంగా బుధవారం నాడు ఆరాధన జరిగింది ప్రియులారా. అలాగనే మరలా నేను గురువారం విజయవాడకి వెళ్ళినాను. విజయవాడ నుండి మరి శుక్రవారం నాడు ఉదయకాలం నేను పరకాలకు వచ్చినాను విజయవాడ నుండి. ఆ తర్వాత శుక్రవారం నాడు సాయంకాలము నేను నారాయణపూర్ వెళ్ళినాను. నేను ప్రసంగ్ బ్రదరు, కుమారుడు పాలు, బిల్లి, మేము నలుగురం కలిసి నారాయణపూర్ వెళ్ళినాము. నారాయణపూర్లో కొన్ని ఇండ్లు దర్శించినాం ప్రియులారా. అయితే నారాయణపూర్లో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. హల్లెలూయా. మరి సదానందం బ్రదరు వాళ్ళు రాలే. తర్వాత ఇంకొక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, లలిత సిస్టర్ అని. వాళ్ళ భర్త కూడా ఇక్కడ ఉన్నాడు, కుమారుని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థిస్తున్నాను. నేను వాళ్ళ ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లాస్ట్ రూమ్లో, లోపలి రూమ్లో నుంచి నేను ప్రార్థిస్తున్నా. ఇంకా ముగించే టైంలో ఒక దురాత్మ ఈ మాదిరిగా ఇంత లావుగా ఉండి అది తిరుక్కుంటూ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు అది ఎప్పుడు కానీ ఊరికేనే పోదు కదా ప్రియులారా. అదేం చేసిందంటే ఆ లలిత సిస్టర్ వల్ల అమ్మని ఇట్లా ఊపిందంట. నేను ఆమెను చెప్పమని కూడా చెప్పలే. ఆ తర్వాత నేను కింద పడిపోయి వెనక బిందెలు ఉన్నాయి, పడితే బిందెల మీద పడతా అనే భయానికి ఆమె దాన్ని పట్టుకున్నది, గుమ్మాన్ని దర్వాజాను పట్టుకొని గట్టిగా నిలబడింది. అది ఆ రూమ్లో నుంచి బయటికి అలా వెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుడు ఆ గొప్ప కార్యాన్ని ఆడ జరిగించినాడు. నేను మీ ఇంట్లో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోయిందని చెప్పేటప్పటికీ ఆ సిస్టర్ వాళ్ళ అమ్మనే ఏడ్చుకుంటూ చెప్తుంది, అయ్యా అది నన్ను ఇట్లా ఊపి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయ్యా అని ఆ సిస్టర్ చెప్పింది. ఆ తర్వాత మార్కు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేసినాం. సిస్టర్ సునీత వాళ్ళ కుటుంబం, వీళ్ళు మార్కు వాళ్ళు ప్రార్థన చేసినాం. సిస్టర్ కూడా, ఆమె కూడా బాగైంది. ఆ తర్వాత